గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజు ఒక సెన్సేషన్ అనుకోవచ్చు. యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీకి తరఫున ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ కవిత, అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితని పార్టీ సస్పెండ్ చేసింది. మనం ప్రస్తుతం ఉంది తెలంగాణ జాగృతికి సంబంధించిన ఆఫీస్లో. యాక్చువల్లీ ఒక 3-4 నెలల క్రితమే తెలంగాణ జాగృతికి సంబంధించిన ఆఫీస్ని కట్టుకున్నారు. చాలామంది ఇక్కడికి కార్యకర్తలు అనుకోండి, లేకపోతే జాగృతికి సంబంధించిన వాళ్ళు వచ్చి కలవడం, అట్లాగే వాళ్ళు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నారు. అది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాళ్ళ అధ్యక్షురాల్ని ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేయడంతో చాలామంది ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అట్లాగే కవితకి కొంత అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే మనతో పాటు జాగృతికి సంబంధించిన కార్యకర్త మనతో పాటు ఉన్నారు. అట్లాగే నేను ఒక్కసారి ఈ లెటర్ని చూపించదలుచుకున్నా. యాక్చువల్లీ ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితని సస్పెండ్ చేస్తూ విడుదల చేసినటువంటి లెటర్. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ నాయకురాల్ని ఈరోజు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. నిన్ననే కదా తను యుఎస్ నుంచి వచ్చారు, ఎందుకు సస్పెండ్ చేశారనుకుంటున్నారు? సస్పెన్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఇలా సస్పెన్షన్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తాం. ఎందుకంటే కవిత గారు నాట్ ఏ మామూలు లీడర్ కాదండి, చాలా స్ట్రాంగ్ లీడర్. ఇప్పుడు ఏ విధంగా అయితే కేటీఆర్, హరీష్ రావు, కవిత అనేది మెయిన్ పిల్లర్స్లా ఉండేవారు కేసీఆర్కి. పిల్లర్స్లా ఉన్న ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేది పార్టీకి తీరని లోటు. దాంతోపాటు ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ ఎఫెక్ట్ వాటిపైన పడతారని మేము భావిస్తున్నాం. ఇంత తొందరగా ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది మా జాగృతి కార్యకర్త ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా పర్వాలేదు, షీఈస్ డాటర్ ఆఫ్ ఫైటర్. తను ఎప్పుడు కూడా ఇలాంటి చాలా ఎదుర్కొంది. ఆయన్నే కదా సస్పెండ్ చేశారు. మరి ఆయన పర్వాలేదు అంటే ఇక్కడ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనే విషయం తెలియదు. అప్పుడు మన లెటర్లో ఏం ఉందంటే క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసిన ఉంది. మేబీ కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు తట్టుకునే కెపాసిటీ కానీ, ఇలాంటి సంఘటనలు జరిగితే ఓర్చుకునే తత్వం కానీ కవిత గారిలో చాలా ఉందండి. ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలు తగిలినప్పుడు కూడా తట్టుకునే కెపాసిటీ, తట్టుకుని నిలబడుతుంది. ఆమె సింగిల్గా పోనీ కూడా సిద్ధంగా ఉంటుంది. ఆమె ఎప్పుడు భయపడదు ఎవరికి కూడా. ఆమె ఏ నిజానైనా కూడా నిక్కచ్చిగా చెప్పే తత్వం అనేది. నిన్న నిజాన్ని చెప్పిందండి. హరీష్ రావు వల్ల, సంతోష్ రావు వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఈరోజు అంత పెద్ద లెజెండ్ మీద సిబిఐ ఎంక్వైరీ పడిందంటే దాన్ని కారకులు ఎవరు? హరీష్ రావు అని చెప్పింది. తప్పేముందండి అందులో? అది వాస్తవం చెప్పింది కదండి. ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సంబంధించిన లీడర్ ఎప్పటి నుంచో ఆయన కూడా ఉన్నారు. అట్లాగే కవిత గారికి రిలేషన్ కూడా ఉంది. ఆయన మీద ఎట్లా ఎలిగేషన్ చేస్తారు? ఏమైనా ఉంటే లోపల డిస్కస్ చేసుకోవచ్చు కదా 4 గోడల మధ్య. చాలా సందర్భాల్లో మా అధినేత్రి చెప్పడానికి ప్రయత్నం చేశారని తెలిసింది. కానీ వాళ్ళు ఇవి తమని పట్టించుకోలేకపోయినారని అనుకుంటున్నాం మేము. కాకపోతే ఏంటంటే కవిత గారు ఎట్లా ఉంటుందంటే స్ట్రేట్ ఫార్వర్డ్. ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, తప్పు చెప్పేస్తుంది. తను ఇంతకుముందు లాస్ట్ టైం అమెరికా పోయినప్పుడు కూడా 70 పేజీల లేఖ రాస్తే ఆ లేఖను బహిర్గతం చేశారు. బట్ అప్పుడు ఇంకేముంటుందండి, బహిర్గతం చేసినప్పుడే తనకు అర్థమైపోయింది మనం ఎంత చెప్పినా వేస్ట్. అటువంటిప్పుడు ఏంది, తను బహిరంగం చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే తన ఫాదర్ ఒక లెజెండ్ సిబిఐ ఎంక్వైరీకి వస్తుందన్నప్పుడు ఏ కూతురికైనా తట్టుకోలేదండి. ఆ విషయాన్ని ఎందువల్ల వచ్చిందని చెప్పిందండి. హరీష్ రావు చేసిన తప్పిదాల వల్లే ఈరోజు కమిషన్ వేశారు. కమిషన్తో పాటు సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఎవరి తప్పిదం వల్ల అయిందండి? హరీష్ రావు తప్పిదం వల్ల అయింది. కన్సర్న్ మినిస్టర్ ఆయన కాబట్టి, ఆయన సరైన పర్యవేక్షణ లేదు కాబట్టి, అలాంటి తప్పిదాలు జరిగినాయి కాబట్టి తప్పిదాలకు నువ్వు బాధ్యుడు అని చెప్పిందండి. మేము తప్పు చెప్పలేదే, మేము తప్పేం చెప్పింది అక్కడ. ఇప్పుడు కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేయడం కానీ చాలా టైమ్స్ కర్త కర్మ క్రియ కాళేశ్వరానికి నేనే అని చాలా టైమ్స్ కేసీఆర్ గారు చెప్పారు. మరి కేసీఆర్ గారు కూడా ఇందులో ఉన్నారు కాబట్టే ఇవన్నీ వచ్చాయి అని ఎందుకు అనుకుంటున్నారు? కర్త కర్మ క్రియ అని చెప్పడం వాస్తవమే, 100% ఒప్పుకుంటాం. కానీ అక్కడ చేస్తున్న పనులను పర్యవేక్షించడంలో ఎవరు బాధ్యులు ఉంటుందండి? తను వెళ్ళి చెరువులేడు కదండి. ఇప్పుడు చెప్పాడు డిజైన్ మార్చడంలో కానీ, డిజైన్ ఇలా ఉంటే బాగుండని చెప్పడం మాత్రమే తను వంతు. కానీ దగ్గరుండి ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు. అక్కడ అవినీతి తిమింగళాలు అని చెప్పింది, మా మేడం చెప్పింది. అవినీతి తిమింగళాలు 3 ఇంజనీర్లు సస్పెన్షన్ అని చెప్పింది. వాళ్ళందరినీ పర్యవేక్షణ చేయకుండా, వాళ్ళని మానిటరింగ్ చేయకుండా, కాంట్రాక్టర్ని మానిటరింగ్ చేయకుండా అది దాన్ని తప్పింది జరిగింది. దానికి కేసీఆర్ బాధ్యత అవుతాడండి. డిజైన్ చేయడంలో దాన్ని ఏ విధంగా అయితే దాన్ని
ఎలా కట్టాలని చెప్పడంలో కేసీఆర్ పాత్ర ఉంటున్నది. దాన్ని డిజైన్ చేశారు అంతే, కానీ కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ ఉండి ఈ విధంగా కట్టండి, ఈ మెటీరియల్ వాడని చెప్పలేదు కండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలండి, కన్సర్న్ మినిస్టర్ కాబట్టి అక్కడ ఎలా జరుగుతుంది కన్స్ట్రక్షన్, ఎలా ఉంటుంది, మీకు మెటీరియల్ ఎలా వాడుతున్నారు, మంచి పర్ఫెక్ట్ మెటీరియల్ వాడుతున్నారు లేదా చూసుకునే బాధ్యత కన్సర్న్ మినిస్టర్కి ఉంటుంది కదండి. నేను అదే చెప్పింది తను ఏం చెప్పింది, నువ్వు చేసిన నిర్వాహకం వల్లే పార్టీ నష్టపోయింది. ఈరోజు మా ఫాదర్ పైన సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, నువ్వు చేసిన పని వల్ల ఇది జరిగిందని చెప్పేసి తను పదే చెప్పింది. ఇప్పుడు అదే చెప్తుంది. ఇంకా కూడా ఇంతకుముందు పార్టీ ఓడిపోవడం కూడా మెయిన్ కారకుడు సంతోష్ రావు, హరీష్ రావు అని చెప్పింది. ఎందుకండి వీళ్ళు మొత్తం పార్టీని లోపల మానిటర్ చేసేస్తారు వీళ్ళు. మెదక్లో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మెదక్ ఎలక్షన్స్లో మెదక్ పక్కనే సిద్దిపేట పక్కనే మంచి స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న పార్టీ క్యాడర్ ఉన్న మెదక్ కాన్స్టిట్యున్సీ ఎలా ఓడిపోయిందండి, హరీష్ రావు నిర్వాహకం వల్ల. పద్మాదేవేంద్రని చెప్పు చేతిలో పెట్టుకుంటాడు, అతని వల్ల పార్టీ ఓడిపోయింది. పద్మాదేవేంద్ర ప్లేస్లో వేరే వాళ్ళని పెడితే 100% వచ్చేది. అలాంటి చాలా పొరపాటు ఉన్నాయి. ఆ విషయాలు కవిత గారికి తెలిసినా చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఆనాడు చెప్పే ప్రయత్నం చేసిండ్రా, ఇప్పుడు అంటున్నారు ఎందుకు? ఆనాడు నిజంగానే 100% చెప్పినాడు. అప్పట్లో కూడా మాతో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునేది, ఏ కాన్సెన్స్లో బలం ఎంత ఉంది, ఏ కాన్సెన్స్లో మనకి వీక్నెస్ ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనేది తను పార్టీకి బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. చెప్పినాం ఆ సందర్భంలో పలానా కాన్సెన్సీలో ఇలాంటి క్యాండిడేట్ చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు వీళ్ళు చెప్పినా కూడా తన మాటను పట్టించుకోకుండా హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాని మొత్తం చెప్పు చేతిలో పెట్టుకొని ఓటమి కారకుడండి. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే 100% హరీష్ రావు గారండి. లిక్కర్ స్కామ్ కేసు వల్లే, కవిత గారి మీద పడినటువంటి కేసు వల్లే ఈ రోజు పార్టీ ఈ స్థితికి చేరింది అని చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు లోపల మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్ కాదండి, అది లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఇరికిచ్చారండి. కవిత గారు ఎక్కడ కూడా దాంట్లో పేరు లేదు, దాంట్లో కేసు లేదు, ఏం లేదు. కావలసుకొని కేసీఆర్ గారిని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని ఎలా అయితే దెబ్బతీయాలని దాన్ని మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కవిత గారిని ఇరికించడం తప్పితే కవిత గారు ఎక్కడ కూడా తప్పు చేసినట్టు కానీ నిరూపణలు కానీ ఎక్కడ లేదండి. మీరు చూసారు కదా, అందుకే కదా బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది కదండి, తన పేరు మీరు చేర్చారు కానీ అక్కడ కూడా ఆమె నేరం చేసినట్టు ఎక్కడ నిరూపించలేకపోయారు కదండి. ఎంత ట్రాష్. కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి అప్పుడు కవిత గారిని వాడుకున్నారు, ఇప్పుడు అదే జరుగుతుందండి. పార్టీలో అంతర్గతంగా సంతోష్ రావు, బహిర్గతంగా హరీష్ రావు, కొంత వీళ్ళ చెప్పు చేతుల్లో కొంతమంది లీడర్స్, జగదీష్ రెడ్డి అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ఇంకా కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ విషయాన్ని కేసీఆర్ కానీ గ్రహించి దాన్ని చక్కదిద్దుకోకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టతరంగా ఉంటుంది. అదే విషయం మా అధినేత్రి చెప్పడం జరిగింది. ఇకనైనా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అలర్ట్గా ఉండండి, వీళ్ళు చెప్పిన మాట నమ్మకండి. స్థానిక సంస్థలు మీరు దెబ్బ అయిపోతారు. ఇప్పుడు స్థానిక సంస్థలు కార్యకర్తలకు సంబంధించిన ఎలక్షన్స్, అవి కార్యకర్తలు అయోమయంలో పడిపోతారు. మీరు వాళ్ళు నమ్ముకొని ఉంటే వాళ్ళు చేసే వికృత చేష్టల వల్ల పార్టీ ఇప్పటికే చాలా నష్టపోయింది. నేను చెప్తున్నా కానీ స్వయాన మా మెదక్ కాన్స్టిట్యున్సీలో పద్మాదేవేందర్ రెడ్డి అండ్ హరీష్ రావు చేసిన వికృత చేష్టల వల్లే ఈరోజు పార్టీ ఓటమి పాలైంది. జోగిపేట అందులో అదే పరిస్థితి, శంకరంపేట అదే పరిస్థితి, ఇక్కడ హుజూరాబాద్ అదే పరిస్థితి. ఇప్పుడు కవిత గారి మీద ఇంకో ఎలిగేషన్ ఏంటంటే అసలు కేసీఆర్ బిడ్డ కాకపోతే అసలు కవిత గారు ఎవరు అని అంటున్నారు. అలాంటిది ఎప్పుడు లేదండి. కేసీఆర్ ఇండిపెండెంట్గా 2006 సంవత్సరంలో తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి స్టేట్ వైడ్గా బతుకమ్మని పాపులర్ చేసిందండి. ఇది ఒకటే కాదండి, ఆమె చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసింది. నేను దగ్గరుండి చూసాను. ఒక 16 సంవత్సరాలుగా నేను కవిత గారు అంటే నడుస్తున్నానండి. కవిత గారిని దగ్గరుండి పర్యవేక్షించిన వ్యక్తిగా చూస్తున్నాను. ఆమెను దగ్గరుండి పరీక్షించిన ఆమె నిజాయితీగా ఉంటుందండి, స్టేట్ ఫార్వర్డ్ ఉంటుందండి, దేనికి భయపడని వ్యక్తి, తను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ద్రోహం చేయని వ్యక్తి అండి కవిత గారు. ఆమె పార్టీ పరంగా ఎప్పుడు కూడా, ఈ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చింది కదండి, 2006లోనే ఆమె తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించి, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఏదో వీళ్ళందరూ వచ్చింది. కానీ అంతకుముందు ఎవరున్నారండి? కవిత గారు స్వచ్ఛందంగా తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి దాని వెనకాల ఏమేమి చేయాలి, తెలంగాణ సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో అప్పట్లోనే తెలంగాణ జాగృతి పెట్టుకొని ఇండిపెండెంట్గా పోయిందండి. ఓకే, ఇప్పుడు తను సస్పెండ్ అయిపోయినారు. అసలు అంతకంటే ముందు నుంచి కూడా ఈ లేఖ ఎప్పటి నుంచి అయితే రిలీజ్ అయిందో ఎవరు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు మీకు మద్దతు ఇచ్చింది కూడా లేదు, కవిత గారితో మద్దతు పలికింది కూడా లేదు. ఇప్పుడు వాట్ ఈస్ ద స్టెప్? ఇప్పుడు సస్పెండ్ చేసింది పార్టీ, నెక్స్ట్ స్టెప్
ఇది ఊహించిందే కదండి. లాస్ట్ టైం మేము ఎప్పుడైతే బీసీ కోసం కొట్లాడడం షురూ చేసిందో కవిత గారు, అప్పటి నుంచి వీళ్ళు జీర్ణించుకోలేకపోయారండి. అవి బీసీల కోసం కవిత గారు కొట్లాడడం అనేది సంతోష్ రావుకు, హరీష్ రావుకు, జగదీష్ రెడ్డికి ఇష్టం లేదు. పార్టీ పరంగా మనకు నష్టం జరుగుతుంది, మనమే బాస్లా ఉండాలి, బీసీల కోసం ఎందుకు కొట్లాడాలని చెప్పేసి కవిత గారి మీద వీళ్ళు లోపల కుట్ర చేశారండి. మేము ఎక్కడ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినా సరే మీటింగ్కి రాకుండా అడ్డుకున్నారండి వీళ్ళని. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ అలర్ట్ చేశారు. ఈరోజు కవిత గారు అక్కడికి వస్తున్నారు, మీరు మన బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి. అయినా కూడా జాగృతి కార్యకర్తలు స్టేట్ వైడ్ ఉన్నారండి. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినాయి. అక్కడ దీక్ష చేయొచ్చు కానీ, ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేసినప్పుడు కానీ, ధర్నా చేసినప్పుడు కానీ, మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు విశేష స్పందన వచ్చింది. ఆ స్పందన తట్టుకోలేక సోషల్ మీడియాలో వీళ్ళందరూ ఏం చేస్తారంటే కవిత దగ్గర దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నిటికీ భయపడే వ్యక్తి కాదు, ఆమె యొక్క శక్తి. అన్ని రోజులు మోడీ ఇబ్బంది పెట్టినప్పుడే భయపడలేదు. ఈ హరీష్ రావు, సంతోష్ పెద్ద లెక్క అండి, పెద్ద విషయమే కాదు. మా కవితక్క గారు దేనికైనా సిద్ధంగా ఉంటారు. ప్రజాక్షేత్రంలో దేనికైనా సిద్ధము అని అంటే ఇప్పుడు మన వెనకాల కనిపిస్తుంది తెలంగాణ జాగృతి, అదే పేరుతోని ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారా ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? పార్టీ పెట్టే ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదండి. కానీ తను నమ్ముకున్న కార్యకర్తలు మీరు చూసారు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు స్టేట్ వైడ్ అందరు స్టేట్ వైడ్ నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఎలా ఏంది భవిష్యత్తు ఏందని చెప్పేసి. ఒకవేళ కార్యకర్తల సూచన మేరకు, కార్యకర్తల డిమాండ్ మేరకు ఆమె పెట్టాల్సి వస్తే 100% పెడుతుందండి, దాంట్లో సమస్య లేదు. కానీ ప్రజాక్షేత్రాన్ని మాత్రం వదలదు, ప్రజలతోనే మమేకమై ఉంటుంది. తనకు చాలా పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. ఆమె సింపుల్ వ్యక్తి కాదండి. ఆమెకు ఎంత చరిష్మా ఉందంటే పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ అండ్ కవిత గారు అంత ఫేమస్ ఉన్న లీడర్ అండి మా కవితక్క గారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆమె క్యాడర్ ఉంది, ఆమె కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్గా ఆమె ఏం చేసినా కూడా ఆమె వెంటనే ఉండే చాలామంది వేల సంఖ్యలో నాయకులు ఉన్నారండి ఆమెకు. రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, రేపేదో బిగ్ బ్లాస్ట్ జరగబోతోంది అని అంటున్నారు. ఏంటి రాజీనామానా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటిది. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా పార్టీలు ఉండడం ఎందుకు, ఇంకా పార్టీ నుంచి వచ్చిన పదవి ఎందుకు? ఆమె పదవుల కోసం మాట్లాడే వ్యక్తి కాదు కదండి. వాళ్ళు ఇప్పుడు కాదు, 2006లో తను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ కోసం కష్టపడే వ్యక్తి. ఇప్పుడు ఆ పదవి పెద్ద లెక్క కాదండి. దానికి పదవుల కోసం పాకులాడే ఫ్యామిలీ కూడా కాదండి. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత గారు కానీ పదవుల కోసం కొట్లాడే వ్యక్తులు కాదు. పదవుల త్యాగానికి ముందుంటారండి ఎప్పుడు కూడా. ఎమ్మెల్సీ పదవి అనేది పెద్ద నథింగ్. ఆమెకు మీ లీడర్ని, మీ అధినాయకురాల్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీరందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు దేనికోసం? రెగ్యులర్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలను, కుట్రలను కవితక్క మీరు సరి చేసుకోండి, మన పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ ఈ విధంగా ముందుకెళ్తే క్యాడర్ కొంచెం సరి చేసుకుంటే మనకు కూడా రేపు బలోపేతంగా ఉంటుంది కదా అని చెప్పి తండ్రికి, అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి రక్తం మంచుకొని పుట్టిన బిడ్డగా ఆమె స్పందిస్తూ మా నాన్న మీద బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సిబిఐకి విచారణ, కాళేశ్వరం గురించి సిబిఐకి విచారణ ఇచ్చడం ఇది సిగ్గుచేటు. పార్టీ ఎందుకు స్పందించలేకపోతా ఉంది ఈ విచారణ పేరు మీద అని చెప్పేసి కవితక్క గారు ప్రశ్నించడం జరిగింది. దాన్ని మాత్రానికే ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు చాలా చోట్ల కూడా పోస్టర్స్ అన్ని తీసేశారు. ఒకటి అంటే కవిత గారు ఎక్కడెక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా పోస్టర్స్ తీసేశారు ఒకటి. దాని తర్వాత సోషల్ మీడియాలో కూడా కవిత గారిని అన్ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్టీ ఆఫీసులలో మాత్రమే బొమ్మలు కవితక్క గారు ఉన్నటువంటి ఫోటోలను చింపేస్తున్నారు కానీ లోపల ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చెరపలేరు కదా. మరి అంత నిజాయితీగా ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఈరోజు బీఆర్ఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా కవితక్క గారి కోసం ఫోటో దిగడానికి, కవితక్క గారు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో మేము పార్టిసిపేట్ చేయాలన్నా ఇంటి ముందరకు వచ్చి క్యూ లైన్లో నిలబెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి ఆ రోజు జరగని తప్పు ఈ రోజు ఎందుకు జరుగుతుందంటే ఆరోపణలు చేసిరు. అవును, అది నిజమా అబద్ధమా చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుండేనేమో. కానీ ఈ విధంగా ఫోటోలు చింపి ఏ చేసినా కూడా ఆమె స్టాండ్ లైన్ మీదనే మేము ఉంటాము, ఆమె కోసమే మేము పనిచేస్తాము. కానీ అసలు టోటల్లీ మర్చిపోయారా? అంటే కేసీఆర్ కూతురు అని మర్చిపోయారా? ఇంత ఎక్స్పెక్ట్ చేశారా మీరు? కేసీఆర్ గారు
తండ్రి కాబట్టే ఆమె నా తండ్రి మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి, వీటి నుండి నా తండ్రిని బయట పడేయాలనే ఉద్దేశంతోనే ఆమె మాట్లాడింది. కానీ ఈ రోజు మరి ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది కాబట్టి దానికి మేము కట్టుబడి ఉంటాము. మా పోరాటం అనేది కేసీఆర్ సార్ మీద కానీ నిన్నటి వరకు కూడా ఈవెన్ సస్పెన్షన్ ఆర్డర్ రానంత వరకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని మేము అనుకున్నాము. కానీ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మా నాయకురాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాము. ఆమె కార్యాచరణ ఇంకా మాకు ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత దాన్ని బట్టి మేము నిర్ణయాలు కొత్త పార్టీ అంటున్నారు, కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? అవకాశం ఉందో లేదో మాకు తెలియదు. అక్క వచ్చి చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఒకవేళ పార్టీ పెడితే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ రోజు కవితక్క గారి బహిష్కరణ వేటు అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిందో, సస్పెన్షన్ చేసిందో అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఆనాడు 2006లో తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళ అని కాకుండా కడుపులో పిల్లలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ జాతి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పోరాడినటువంటి వ్యక్తి మీద ఈరోజు ఇంత ఈజీగా బహిష్కరణ వేటు వేస్తుందంటేనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కొంతమంది కళ్ళలో ఆనందం కోసం ఈరోజు కవితక్క గారిని ఈరోజు బహిష్కరించిన మాట తెలంగాణ సమాజం దాకా మేము తీసుకుపోయేటువంటి వాళ్ళగా మేము ముందుంటామని చెప్తా ఉన్నాను. కవితక్క గారు అడిగింది ఏంటండి, తెలంగాణలో ఎప్పుడు జరిగినటువంటి విషయాన్ని, కార్యకర్తల మనోభావాలని తన తండ్రి గారికి లెటర్ రూపంలో రాస్తే ఆ లెటర్ని బహిష్కృతం చేసి ఆ లెటర్ని బహిరంగపరిచి ఈరోజు మీడియా ద్వారా మీడియా మేనేజ్మెంట్ చేసి దాన్ని బహిర్గతం చేసి ఎవరు చేసిరో చెప్పమంటే తిరిగి దొంగ అన్నట్టుగా మళ్ళీ మా మీద కుట్రలు చేసి కవితక్క గారిని ఒక ఎవరి పార్టీ ఏజెంట్ అనో లేకపోతే ఇంకెవరో ఏజెంట్ అని చెప్పి చూపించే ప్రయత్నం చేసి మీడియా మేనేజ్మెంట్ చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఒక కుట్రపూరితంగా ఈరోజు బహిష్కరణకు తీసుకొచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈ రోజు మీకు బలం ఉండొచ్చు కాక, ఈ రోజు మా వెనుక ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు అని అనుకోవచ్చు కాక, కానీ 2001లో ఏర్పడినాడు కూడా అది చిన్న సమాజం నుంచి ఏర్పడ్డది, కొంతమంది వ్యక్తులతో ఏర్పడ్డది. ఈరోజు జాగృతి కూడా అదే రకంగా ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలో, ప్రజలకు ఏ రకంగా సాంస్కృతిక వైభవం కోసం, సామాజిక తెలంగాణ కోసం రావాలో రాబోయే రోజుల్లో మేము నిర్ణయం తీసుకుంటాం. కవితక్క మా గౌరవ అధ్యక్షురాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ తెలంగాణ జాగృతి సమాజం అంతా, ఈ కార్యకర్తలంతా ఏకదాటిగా ఒకే ఒక గొంతుగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్క విషయం కవితక్క గారు ఏమడిగిరండి, ఈ రోజు తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ విముక్తి కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ఏర్పాటు కృషి చేసి 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ వచ్చి తనకు కనీసం తిండి సోయ లేకుండా, డబ్బు సోయ లేకుండా తెలంగాణ ధ్యాసగా పనిచేసినటువంటి వ్యక్తి మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినప్పుడు మీరేం స్పందించలేదు. ఇదే తెలంగాణ జాగృతి నిరసన తెలిపింది, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టడం, అప్పుడు పార్టీ పరంగా స్పందించలేదు. అంతెందుకు కవితక్క గారు 6 నెలలు జైలు జీవితాన్ని పెంచినప్పుడు ఇంత క్షోభపడలే, ఇంత అవమానకరంగా ఫీల్ కాలేదు. ఎందుకంటే తన వ్యక్తిగత విషయంగా భావించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు మీద వచ్చిన తర్వాత ఇంకొక విషయం నేను అందరికీ సమాజం తెలియగా చెప్తా ఉన్నాను. మీడియా కొంత ఇబ్బందికరమైనటువంటి వార్తలు ఏం చేసిందంటే, ఈరోజు పార్టీ ఉంటేంత పోకేంత అని చెప్పి మిడిల్లో ఉన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. రామునితో కపిలవర్ణుడు ఇట్లానే అనే పదాన్ని రాముని తోక పికరుడు ఇట్లానే విధంగా మీడియా చూపించే ప్రయత్నం చేసింది. కాబట్టి దాన్ని నేను ఆక్షేపిస్తా ఉన్నాను. దయచేసి మీడియా కూడా దీనికి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అక్కగారు ఏమన్నారంటే, తెలంగాణ సమాజం కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు అయితే ఉన్నాయి, మిమ్మల్ని జైల్లో వేస్తామని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే, గల్లీలో మాట్లాడితే, మీరు నాయకులు మాట్లాడకపోతే పార్టీ ఉంటెంత లేకుంటెంత, మన నాయకత్వం ఉంటెంత లేకుంటుందని చెప్పి తనతో సహా అనుకుంటే దాన్ని విడివిడిగా చూపించేసి ముక్కలుగా కడిగేసి పార్టీ మీద ఏదో చేసినామని చెప్పి సమాజానికి చూపించే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చగొట్టి దిష్టి బొమ్మలు దానం చేశారు. మేము ఏ దిష్టి బొమ్మలకు మొదటగా పిలుపునియ్యలేదు. కానీ వారు మొదలు పెట్టిన తర్వాత చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటది. జాగృతి సమాజం అంతా మేల్కొంటది, ప్రతి జిల్లాలో ఉంటది. కాబట్టి ఈ రోజు తెలంగాణ జాగృతి ఆఫీస్ దగ్గర మీ దిష్టి బొమ్మ దహనం చేయడం కూడా జరిగింది. మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు వివరణ అడగలేదు? మరి ఇన్ని సంవత్సరాలు పోరాటం వ్యక్తి మీద ఇష్టానుసారం తీసుకోవడంలో అంటే ఏ తీసుకున్నా కూడా తెలంగాణ సమాజం ఒప్పుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నారా? లేదంటే ఆ 2-3 పెద్దలు నిర్ణయించి ఇదే చేయాలని చెప్పి బలవంతం పెట్టి చేపించాలనేది కూడా తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అడగాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణ సమాజం అందరికీ కూడా నిన్ననే కవితక్క గారు ఆ పేరుతో సహా చెప్పడం జరిగింది. మీకు అర్థంగా నేను ఒకటే క్లియర్ చెప్తా ఉన్నాను, సస్పెండ్ చేసిన తర్వాత చెప్పడం కాదు, నిన్న చెప్పడం గట్టే
ఆ ఇద్దరు ముగ్గురు పేర్లకు అనుకూలంగా చేయడం కోసం మాత్రమే, ఆ ఇద్దరు ముగ్గురు కళ్ళల్లో ఆనందం కోసం మాత్రమే ఈరోజు బహిష్కరించే తప్ప ఇంకో విషయం కాదు. నిజంగా తెలంగాణ సమాజం కోసం నిలబడే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. మా అధినాయకురాలు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ అంతేందుకు బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసి తెలంగాణ సమాజాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు పోయారు. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలంగాణ ఆకాంక్ష మేర కోసం పనిచేస్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు